రోడ్డు పైన కుక్కలు చూస్తూనే ఉన్నాం. కుక్కలు, తర్వాత కోతులు వస్తుంటాయి, పశువులు వస్తుంటాయి, ఇవన్నీ వస్తుంటాయి. మనం నైట్ పడుకోవడం లేకపోవడం వల్ల ఏదో వచ్చి అది తగులుతాము, ఇవన్నీ జరుగుతుంటుంది. అదే మనం ఉన్నామనుకోండి, మనం ఉంటే ఇటువంటి సంఘటనలు జరగవు. అవి మనం పంపిస్తామా వెళ్ళగొడతాం, వెళ్ళిపోతాయి. తర్వాత దీపం ఉంటుంది, దీపం కంటిన్యూగా వెలగాల్సి ఉంటుంది. లడ్డు ప్రసాదం ఉంటుంది. ఇవన్నీ ఒక ప్రాపర్టీ లాంటిది. మన ఇల్లు ఎటువంటిదో ఇప్పుడు అక్కడ పెట్టిన మండపం కూడా ఒక ఇల్లు లాంటిది. అక్కడ మనం ఎవరో ఒకరు ఉండటం, ఈ 9 రోజులు కూడా మనకు ఒక ఉత్సవం లాంటిది కాబట్టి మనం కంపల్సరీ అక్కడ ఎక్స్క్యూజ్ చేసుకోవాలి. మనం గణేష్ మండపం దగ్గరనే మనము ఆర్గనైజర్స్ కంపల్సరీ 3-4 ఉంటారు కాబట్టి ప్రతిరోజు కూడా అక్కడే ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత చాలా సంఘటనలు జరుగుతుంటాయి. ఈ ప్రసాదాలు మిస్ కావడం, ఇవి అన్నీ కూడా ఉంటాయి. అవి కూడా చూసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఆర్గనైజర్స్ కంపల్సరీ గణేష్ మండపం దగ్గరనే ఉండాలి. నైట్ అక్కడ పడుకోవాలి. తర్వాత మనం ఈ గణేష్ మండపాన్ని జియో ట్యాగింగ్ చేస్తాము. జియో ట్యాగింగ్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బోధంతంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఏ ఏరియాలో ఎన్ని ఉన్నాయి అని మనకు కానీ కమిషనర్ కానీ ఎంటైర్ ఈవెన్ డీజీ ఆఫీసులు కూడా మానిటర్ చేస్తుంటారు. ప్రతిదీ కూడా మనకు అకౌంటబిలిటీ ఉంటుంది. సో ప్రతి విగ్రహం కూడా కాబట్టి మనకు ప్రతి విగ్రహం ఎక్కడెక్కడ పెట్టారు అనే దాన్ని కూడా మనం జియో ట్యాగింగ్ చేస్తాము. అది మన అకౌంట్లో ఉంటుంది. తర్వాత నాకు రిక్వెస్ట్ ఏంటంటే ఒక సీసీ కెమెరా పెట్టుకోగలిగితే ఒక 1000-1500 రూపాయలు అంతకంటే ఎక్కువ ఉండదు. ఒక సీసీ కెమెరా కూడా పెట్టుకోగలిగితే మనకు చాలా సేఫ్టీగా ఉంటుంది. అది కూడా మీరు ఒకసారి ఆలోచించాలని. వేదికపై ఉన్న అధికారులు, ఈనాటి గణేష్ పండుగకు సంబంధించిన హాజరైన పీస్ కమిటీ మెంబర్లు మరియు ఆర్గనైజర్లు, పత్రికా మిత్రులు అందరికీ నమస్కారం. మీరందరూ చాలా విషయాలు చాలా గొప్పగా చెప్పారు. నిజంగా కూడా మీరు చెప్పినాక ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే చాలా బాగా చెప్పారు. మాట్లాడిన వాళ్ళందరూ కూడా పెద్దలు. గణేష్ పండుగకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి మీరు పాటించాలనేవి చాలా చక్కగా మీరే చెప్పారు. ఆ విషయాలు మీరు కనుక నిజంగా పాటిస్తే ఇంకా అది అంతకంటే సక్సెస్ఫుల్ ఇంకోటి లేదు. అందరూ చెప్పారు, మీరు మాట్లాడిన అందరూ కూడా చాలా బాగా మాట్లాడారు. అందరం కూడా మనము ఈ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా గణేష్ పండుగ వచ్చింది. గణేష్ పండుగని మనము ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం కూడా దానికి పరిస్థితులు ఇవన్నీ కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు ఉంటాయి. సో ఆ మార్పులు ఇవన్నీ మనం ఎటువంటి మార్పులు జరిగినాయి ఏమి మనం తెలుసుకోవాలి అనే విషయాన్ని మనం ఒక్కసారి డిస్కషన్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనం గణేష్ విగ్రహాలు ఫస్ట్ మనం తీసుకొని వచ్చేటప్పుడే కొంచెం జాగ్రత్తగా తీసుకురావడం, జాగ్రత్తగా దించడం, విగ్రహాన్ని దించడం. తర్వాత విగ్రహం దగ్గర గట్టి బేస్మెంట్ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, అక్కడ మట్టి అది దిగబడిపోవడం అటువంటి లేకుండా చూసుకోండి. కొంచెం మంచి అంటే గట్టి ప్లేసు, డయాస్ కూడా గట్టిగా ఉండేటట్టు ఈ ఫస్ట్ ఇది చూసుకోండి. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఈ రోడ్ల పైన కూడా గణేష్ విగ్రహ షాపుల లోపల పెట్టుకోండి. అది చాలా ఉపయోగపడుతుంది, చాలా హెల్ప్ కూడా చేస్తుంది. సో అది కూడా సీసీ కెమెరా కూడా మీరు ఆలోచించాలని కోరుకుంటున్నాను. తర్వాత మనం మెయిన్ రూట్లో మనకు మసీదులు కానీ చిన్న ఇవి కూడా వస్తాయి. వాటిని మనం ప్రాపర్గా క్లాత్ తోటి కవర్ చేసుకోవడం. తర్వాత రూట్లో
చెట్లు ఏమన్నా ఎలక్ట్రిసిటీ కానీ చెట్లు కానీ ఏమైనా ఉంటే వాటిని ట్రిమ్మింగ్ చేసుకోవడం, కట్ చేసుకోవడం, రోడ్లు వాళ్ళు రిక్వెస్ట్ ఏంటంటే మిగతా అధికారులందరూ ఆర్ఎంపీ, మున్సిపల్ మిగతా అధికారులకు కూడా విన్నపం ఏంటంటే మన పట్టణంలో ఎక్కడెక్కడ ఇటువంటి రోడ్లు కానీ ఏదైనా సమస్యలు ఉంటే కూడా వాటిని మీరు సాధ్యమైనంత తొందరగా రిపేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు ఇరిగేషన్ కానీ వీళ్ళందరూ కూడా మన గణేష్ నిమజ్జనం దగ్గర లాస్ట్ టైము పసుపాల దగ్గర అక్కడ వాటర్ లేకుండా పోవడం వల్ల మునగలేకపోయినాయి విగ్రహాలు మునగలేకపోతే అక్కడ చిన్న ఇష్యూ అయిపోయిందంట. సో ఈసారి అయితే వాటర్ ఫ్లో ఇప్పుడైతే విపరీతంగా వాటర్ ఫ్లో ఉంది. సో దానికి మనం నిమజ్జనం చేసే టైంకి ఒకవేళ ఫ్లో తగ్గినా కూడా మనం పాట లాంటిది ఒకటి మునిగేటట్టు ఒకటి ఏర్పాటు చేయాలని నేను అధికారులను కోరుకుంటున్నాను. ప్రొటెక్ట్ చేసుకోండి, గణేష్ విగ్రహాలు ప్రొటెక్ట్ చేసుకోండి. తర్వాత విగ్రహాలు ఈరోజు ఇప్పుడు కరెంటు ఉచితం అంటున్నారు కాబట్టి మీరు అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కరెంటు వైరు, నాణ్యమైన కరెంటు వైర్ను పెట్టుకోండి. డైరెక్ట్ లైన్ తీసుకోకుండా ఎవరైనా పక్కన ఏదైనా ఆఫీసు లేదంటే ఎవరైనా ఎక్కడి నుంచైనా తీసుకొని కరెంటు డైరెక్ట్ కనెక్షన్ కాకుండా మీరు ఎక్కడి నుంచైనా తీసుకోండి. కానీ ఇప్పుడు మనకు కరెంటు తోటి చాలా ప్రాబ్లం ఉంటుంది. సో మీరు అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు డైరెక్ట్ లైన్ పోకుండా మీరు ఎవరి దగ్గర నుంచైనా ఎక్కడైనా తీసుకోండి. కానీ డైరెక్ట్ లైన్ తీస్తే దానివల్ల హై వోల్టేజ్ ఉంటుంది కాబట్టి దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని చాలా ఖచ్చితంగా పాటించాలని నేను కోరుకుంటున్నాను. రోడ్ మెయింటెనెన్స్ అంతా లేకుండా చూసుకోవడం మా డిపార్ట్మెంట్ బాధ్యత. థ్యాంక్ యూ. ఇక మీకు వారం అంతా అదే న్యూసెన్స్ ఉంటుంది. సో ముందే మీరు జాగ్రత్త తీసుకొని ఆ మండపం వేసుకునేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవాలి. అట్లాగే ఒక వెహికల్ పోవడానికి అట్లీస్ట్ ఒక అంబులెన్స్ పోయే అవకాశం ఉంటే ఇవ్వాలి. రోడ్ పైన వేసుకునే వాళ్ళు రోడ్ బ్లాక్ చేసి మళ్ళీ ఆల్టర్నేట్ రూట్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి కొన్ని ఇబ్బందులు గురవుతాయి కాబట్టి అలాంటి విషయాలు కూడా చూసుకోవాలి. తర్వాత ప్రతి మండపం దగ్గర ఆర్గనైజర్ ఎవ్రీడే పండుకోవాలి. అట్లా మీ ఎవరైతే ఒక 4 కమిటీ మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఎవరైతే ఒక ఇద్దరైనా పండుకోవాలి. ఈ ఎలక్ట్రికల్ వైర్ తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకొని షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేకుండా చూసుకోవాలి. అట్లాగే మీరు ఈ వెహికల్స్ కూడా మీరు ఇమర్షన్కు బుక్ చేసుకోవాలి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే మనం ఆర్టీఏ వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేషన్ చేసి వెహికల్స్ అరేంజ్ చేపిస్తాం. లాస్ట్ పీరియడ్ వరకు మాకు వెహికల్ దొరకలేదు, మేము తీయలేము అనే పరిస్థితి రాకుండా ఆర్గనైజర్ అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా మన మిగతా కొన్ని విషయాలు మన గౌరవ ఏసీపీ గారు చెప్తారు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మాకు మా నోటీస్కు తీసుకొని రావచ్చు. పెద్దలందరూ కూడా ఆ భగవత్ కృపాకటాక్షాలు కలగాలని కోరుతున్నాను. గత ఎన్నో సంవత్సరాల నుండి మనము ఈ గణేష్ ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాము. దాంట్లో భాగంగా గతంలో ఏం జరిగింది ఏం జరగలేదనేటువంటిది కాదు, చక్కగా కొన్ని సంవత్సరాల నుంచి శాంతియుతంగా కార్యక్రమాలు నడిపించుకుంటూ వస్తున్నాం మనం. అలాగే ఇక్కడ కూడా వాంఛనీయ సంఘటన జరిగినటువంటి మేము చూడలేదు. మన చౌడీ దగ్గర కూడా ప్రతి గణేష్ పండుగ నాడు కూడా ఈ పులిహోర పెట్టడం కూడా మనం ఆనవాయితీ పెట్టుకున్నాము. ఈ దేవి గణేష్ పండుగ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా సొంతంగా పులిహోర పెట్టడం అనేటువంటిది ఆనవాయితీ. ఎవ్రీ ఇయర్ కూడా పెట్టుకుంటూనే వస్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మనము కార్యక్రమం నిర్వహించుకుంటూ వస్తున్నాము. వాళ్ళు కూడా మన దర్గా దగ్గర మన అరటిపళ్ళు కూడా వాళ్ళు పంచుతూ ఉంటారు. అలా మనం అందరం కూడా ఏకంగా అయిపోయి చక్కగా
చక్కగా మన పండుగలను మనం సాఫీగా తీసుకొని వెళ్ళాలి, సామరస్యంగా చేసుకోవడం అనేటువంటి ఉద్దేశం చేత ఈరోజు ఇంతమంది పెద్దలు చక్కగా శాంతియుతంగా వచ్చి తమ తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా మండపాల దగ్గర ఏవైతే చెప్పారో అక్కడ ఉండాలి, దాన్ని కాపాడుకోవాలి, అది సంరక్షించుకోవాలనేటువంటిది వాస్తవము. ప్రతి ఒక్క మండపం దగ్గర ఒక్కొక్క ఆర్గనైజర్ అనేటువంటిది ఉండాలి. ఎందుకంటే మొత్తంగా వాళ్ళ మీద మనం నెట్టేస్తే వాళ్ళు ఏం చేయలేదు మనం. కాబట్టి ప్రతి ఒక్క మండపం దగ్గర ఒక ఆర్గనైజర్ ఉండాలి, నిద్రపోవాలి. అది కూడా చాలా మంచిది. 9 రోజులు గణపతి దగ్గర నిద్రపోవడం అంటే మామూలు విషయం కాదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా రోజుకొకరు కూడా అలా 11 రోజులు చక్కగా నిద్ర చేస్తే మనకు జ్ఞాన ప్రసాదం అవుతుంది, విద్యా ప్రసాదం అవుతుంది, ఉన్నత స్థానం కూడా మనకు దొరుకుతుంది. ఎందుకంటే చూస్తుంటాము, మనం ఎక్కడో వెళ్ళేసి తీర్థయాత్ర దగ్గర నిద్ర చేస్తాం, ఒకరోజు పడుకోవాలి, మనం ఒకరోజు నిద్ర చేయాలి అలా అంటుంటాం. మన సొంతంగా మన ఊర్లో మన ప్లేస్లో మనం నిద్ర చేయడానికి ఏమిటి? చక్కగా అలా మనము ఆ 9-11 రోజులు ఆ గణేష్ ఉత్సవాలని సంపూర్ణంగా చేసుకుని విజయవంతంగా చేసి మన బోధన యొక్క పేరు నిలబెడతామని చెప్పేసి అందరూ కూడా సమయంగా ఇక మండపాలకు తీసుకోవాల్సిన కనెక్షన్ ఛార్జెస్ గురించి కూడా ఈసారి గవర్నమెంట్ పేపర్ ద్వారా మరి నేను కూడా విన్నాను ఏంటంటే ఫ్రీగా ఇవ్వడానికి ప్లాన్ చేస్తుంది. అది వచ్చిన తర్వాత మీకు న్యూస్ ఏజెన్సీ ద్వారా పేపర్ ద్వారా తెలియజేస్తాం. ఏ రకంగా తీసుకోవాలి, మరి దాంట్లో ఏమేమి కండిషన్స్ ఉంటాయి, ఆ పద్ధతి ప్రకారం మేము ఇస్తాం. ఒకవేళ రాకపోతే పాత పద్ధతి ప్రకారం ఎవరైతే మీరు ప్రతి సంవత్సరం కడుతున్నారో ఆ విధంగా మా పర్మిషన్ తీసుకోండి, పర్మనెంట్ కనెక్షన్ తీసుకోండి, హుక్స్ చేయకండి. హుక్ చేయడం వలన ఏదైనా స్పార్క్ ఏదైనా కాలిందనుకోండి పెద్ద సమస్య అయిపోతుంది, శాంతి భద్రతల సమస్య కూడా వచ్చేస్తుంది. కాబట్టి సౌకర్యాలు ఏదైనా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంటే మేము ఖచ్చితంగా చేస్తాం. మరి నిమజ్జనం రోజు కూడా మా సిబ్బంది ఎక్కడెక్కడైతే క్రాసింగ్స్ ఉన్నాయో, ఎక్కడైతే మేము దించలేని పరిస్థితి, లైన్ దించలేని పరిస్థితి ఉంటే అక్కడ వాళ్ళు రెడీగా అవైలబుల్ ఉంటారు. గణేష్ విగ్రహం పాస్ అయ్యే వరకు కూడా వాళ్ళు అవైలబుల్ ఉండి పాస్ చేపిస్తారు. ఎవరైనా అవైలబుల్ లేకపోతే కూడా మీకు నంబర్స్ ఇస్తాం, మీరు కాల్ చేసి నాకు కంప్లైంట్ చేయొచ్చు. నేను కూడా ఉంటాను అవైలబుల్, మా స్టాఫ్ ఏడీ గారు వీళ్ళందరూ అవైలబుల్ ఉంటారు. మరి నిమజ్జనం ప్లేస్లో కూడా మన పసుపు వారి దగ్గర ప్రతి సంవత్సరం మనం ఏదైతే ఏర్పాట్లు చేస్తాం ఖచ్చితంగా ఈసారి కూడా పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టి అక్కడ సప్లై పోకుండా కూడా మేము ఏర్పాట్లు చూసుకుంటాం, మీకు అవైలబుల్లో ఉంటాం. ఇంకా ఏదైనా సమస్య ఉన్నా కూడా మన ఫోన్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ సార్. కూడా మొరం కూడా రోడ్లలో గుంతలు అక్కడక్కడ గుంతలు ఉన్నాయి సార్. దానికి మొరం వేసి గుంతలు పూడిస్తే రథాలు ఉన్న గణపతులు దొరకకుండా ఉంటుంది. అలాగే మన పోలీస్ శాఖ వారు ప్రతి సంవత్సరం వాళ్ళ సహకారంతోనే మనం గణేష్ నిమజ్జనం కూడా శాంతియుతంగా జరుపుకుంటాం. ప్రతిసారి సహకరించడం కానీ ఈసారి కూడా సహకరిస్తారని అందరికీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. కాబట్టి ఇట్లాంటి ఇబ్బంది ఒకటి కాకుండా ఒకటి చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే నేను పత్రికా పేపర్ మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నాను. మన టౌన్లో ఉన్న 38 వార్డులకు సంబంధించి అన్ని ప్రాంతాల్లోకి మనకు టౌన్లో 38 వార్డులకు 9 జోన్లుగా చేస్తున్నాము. 9 జోన్లకి సపరేట్ జవాన్స్ ఉన్నారు. ఆ జవాన్లకు నేను పత్రికా ముఖ్యంగా చేపిస్తాను అండ్ వాట్సాప్ అండ్ సోషల్ మీడియాలో చేస్తాను. ఆ మీకు దగ్గర ఎలాంటి ఈ శానిటేషన్ సంబంధించిన ప్రాబ్లం ఉన్నా, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు వెంటనే మీకు అక్కడ అటెండ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రీసెంట్గా జాయిన్ అయినాను. ముఖ్యంగా పీస్ కమిటీ అరేంజ్ చేసిన పెద్దలు ఏసీపీ గారు, సిఐ గారికి నేను పురపాలక సంఘం తరఫున ఫస్ట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎవరొకరు విషయం తీసుకుంటేనే ఇట్లాంటి ప్రోగ్రాం మనం చేసుకుంటాము. దీంట్లో భక్తులు చాలామంది మాట్లాడి దాంట్లో వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన సలహా సూచనలు ఇది చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు మనకు చెప్పారు. దాంట్లో భాగంగా మున్సిపాలిటీకి సంబంధించి
వినాయకుల నవి వినాయక నిమజ్జనం అనేది మనకు 16, 17 2 తేదీలు వస్తుంది కాబట్టి ఈ రెండు మనకు ముఖ్యమైనవి. స్టాఫ్ శానిటేషన్ స్టాఫ్ కూడా ఇక్కడ తప్పకుండా వాళ్ళని మనము వీలైనంత ఒక ప్లాన్గా విడదీసి వినాయకుల నవికి ప్రొసెషన్ టైంలో ఎక్కడెక్కడ క్లీన్ చేయాలో అక్కడ చేసుకోవడం ఒకటి. నెక్స్ట్ వినాయక నిమజ్జనంకి ఎక్కడెక్కడ మనం క్లీన్ చేసుకుంటూ రోడ్లు పడి ఈ గుంతలు పూడ్చుకుంటూ అంటే లైటింగ్ అరేంజ్మెంట్స్. అంతేకాకుండా ఇప్పుడు పసుపు బాబు దగ్గర కూడా మనం 2 days నుంచి ఆ కౌన్సిల్ సభ్యులతో మేము పోయి వస్తున్నాం. అక్కడికి చాలా చెత్త పేరుకుపోయింది. వాటిని కూడా క్లీన్ చేసుకోవడానికి మేము ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం. పెద్ద ఏసీపీ గారు, సిఐ గారు కూడా గత 3 రోజుల నుంచి దీని గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఈ మనకు మెయిన్ రోడ్ ఏమని గణేష్ను తీసుకొచ్చే రహదారిలో గుంతలు ఉన్నాయి. ఆ విషయంలో మాకు కౌన్సిల్ మీటింగ్ జరిగింది 31st నాడు. దాంట్లో గౌరవ చైర్పర్సన్ గారు, కౌన్సిల్ సభ్యులందరూ కలిసి ఏకాభిప్రాయంతో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ రోడ్ల పైన ఉన్న గుంతలన్నింటినీ కూడా పూర్తి చేసి ఈ పండుగలు అనేవి మనము మంచిగా నిర్వహించుకోవాలని చెప్పేసి ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. దాంట్లో ఈ లైటింగ్ అనుకోండి, అంతేకాకుండా పసుపు వాళ్ళ దగ్గర ఈ క్రేన్స్ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా లాస్ట్ టైం బిఫోర్ లాస్ట్ టైం అక్కడైతే ఇబ్బంది జరిగినట్టుగా నాకు కూడా తెలిసింది. దానికి ఒక రోజు ముందే నేను లైన్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ ఇతర డిపార్ట్మెంట్స్ అందరూ కలిపి అక్కడ ఇన్స్పెక్షన్ చేసుకొని తప్పు జాగ్రత్త ముందొస్తుంది అక్కడ ఎలాంటి మనం జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి గౌరవ కౌన్సిల్ సభ్యుల సహాయంతో, ఎమ్మెల్యే గారి సహాయంతో అక్కడ ఈ ట్రైన్స్ అనుకోండి ఇంకేమైనా కూడా మనం ఏర్పాటు చేసుకోవడానికి మనం ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మత సామరస్యంతో చేసుకున్న పండుగలు కాబట్టి ప్రజలందరూ కూడా సహనంతో అందరూ కలిసి పండుగలు చేసుకోవాలని పురపాలక సంఘం ద్వారా నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి మున్సిపాలిటీ పరంగా చిన్న మా స్వార్థం ఏంటంటే గణేష్ మండపాలను పెట్టే దగ్గర ఈ మధ్య టౌన్లో మనకు చాలా ప్రాబ్లం వస్తుంది. ఈ వీధి కుక్కలతో ప్రాబ్లం వస్తుంది. నేను దయచేసి మీ అందరికీ కోరేది ఏంటంటే అక్కడ మీరు ఈ వేస్ట్ మనం అక్కడ ప్రసాదము ఆయన ఇవన్నీ వాడుకుంటాం కదా, దీన్ని ఎక్కడో పడేయకుండా ఒక ప్లాస్టిక్ బిన్స్ లాగా వేసుకోండి. మున్సిపాలిటీ నుంచి నేను డోర్ టు డోర్ కలెక్షన్ సంబంధించిన వెహికల్స్ ట్రాక్టర్స్ నేను పంపిస్తాను అక్కడికి. అంతేకాకుండా మీరు ఆ బిన్స్లో వేసిన దానికి మా వాళ్ళు మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ వచ్చి తీసుకెళ్తారు. అది మీరు ఖాళీ తర్వాత వల్ల దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు 2024-25వ శాంతి కమిటీకి ఇచ్చేసినటువంటి వేదికలు అలంకరించిన పెద్దలకు మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. అలాగే ప్రతి సంవత్సరం మన సార్వజనిక గణేశోత్సవం కమిటీ తరఫున ఉత్సవం జరుగుతూ దానికి మతాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా మన బోధనలో శాంతిగా మన రథయాత్రని నిర్వహించుకుంటూ వస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను మా కమిటీ తరఫున. అలాగే మన ముస్లిం సోదరులు కూడా రథయాత్ర సాగే దారిలో మసీద్ల దగ్గర అరటి పండ్లు, వాటర్ బ్యాగ్లు వితరణ చేస్తారు. ఎంతో సోదర భావంతో నడిపిస్తున్న మన బోధన సోదరులు అన్నదమ్ములాగా మెదులుతూ ప్రతి సంవత్సరం సార్వజనిక ఉత్సవం వాటిని శాంతిగా జరుపుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా సహకరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను మా కమిటీ తరఫున. అలాగే సార్, విద్యుత్ శాఖ వారికి ఒక చిన్న విన్నపం ఏమిటంటే, మా రథం సాగే దారిలో శివాలయం నుంచి మన కమాండ్ వరకు 2 sides లైన్ వేసినాము సార్. అవి వేసినా కూడా అది కూడా రథం కోసం వేసినారు. అది వేసినా కూడా అక్కడక్కడ కొద్దిగా వైర్లు టచ్ అయ్యే ఆస్కారం ఉంది. కొద్దిగా మీ సిబ్బందికి చెప్పి దగ్గర ఉండి చూసుకుంటే బాగుంటుంది. అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా విన్నపం, పోయినసారి క్రెయిన్ మనకు ఒకటి సమకూర్చారు సార్ మున్సిపల్ తరఫు నుంచి. బావి దగ్గర ఒకటి ప్లస్ పసుపు ఆకు దగ్గర కూడా ఒకటి, 2 క్రెయిన్లు పెడితే అది అందరికీ బాగుంటుంది సార్. ఎందుకంటే సమాజీతం అయిపోతూ ఉంటుంది,
వాళ్ళకి తెల్లవారిపోయినా కూడా నిమజ్జనం కాకుండా ప్రారంభంగా ఉన్నారు సార్ ప్రతిసారి. नमस्कार पीसफुल मीटिंग डीएसपी साहब सीए साहब जो हर डिपार्ट है इस तरह हम सब मिलकर इसी तरह ही बेहतरीन बनाएंगे। मिलादुन्नबी भी एक 16 एक दिन इधर उधर का मसला है। जुमा के दिन हम लोग साहब को बोलते बोले इस तरह बताओ आपका बच्चा कोई झगड़ा करते हुए तो वहाँ का वही मेंटेनेंस कंट्रोल कर देना, उसके बाद साहब को बुलाना, जाना भी पुलिस को भी जाना जरूरी नहीं, हम लोगों का भी सबका काम है लेकर चलना बदल में इस तरह। और सब ठीक 9 बजे दरगाह के पास से निकलता है जुलूस हमारा मिलादुन्नबी, उस तरह से 12 बजे पुराना बस स्टैंड के बारे में भी कहीं भी मीटिंग हो तो हम भी आएंगे और हर वार्ड में मीटिंग लगाएं। गणेश जहाँ भी बैठता है वहाँ एक पीसफुल मीटिंग, वहाँ भी वार्ड का बच्चा, हर गली का बच्चे सबको बिठाकर मीटिंग लगाए तो सब हम भी उसको कोऑपरेट करते हैं। इतना ही शुक्रिया सर। थैंक यू। प्रवीण महाराज SAP sir, I want to give one information regarding Praveen Mahara. मैं आप लोगों को एक बात बताना भूल गया था। हमारे प्रवीण महाराज हर साल हमारे पास दरगाह से हजरत सैयद शाह जलाल बुखारी रहमतुल्लाह अलैह के पास he is not having any feeling regarding caste feeling sir. He is very nice person for Godhan town. हमूर के लोग जो आते हैं वो लोगों को पैकेट्स बना के भी डोनेट करते हैं हर साल। मैं 12 साल से इनका ये कारनामा देख रहा हूँ सर। 3 कुंटल अल्लाह वाला करते साहब, बुलहानी बना के पैक करके देते। भगवान हमेशा प्रवीण महाराज को खुश रखे सर। थैंक यू। नमस्कार, जय श्री राम। అదే మనకు పండుగ వచ్చిందని చిన్న ఉన్నప్పుడు పండుగ వచ్చిందంటే ఒక భజనకుదని వెళ్ళిపోయే ఆదర్శం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆ డీజే సౌండ్ పెట్టి ఏం మాట్లాడుతున్నాము, ఏం పని చేస్తున్నాము, ఏ కథలో ఇల్లని పరిస్థితి కనబడుతుంది. అది ఎంతవరకు అనేది ప్రతి ఒక్కరు క్వశ్చన్ మార్క్ చేసుకోవాల్సిన వ్యవహారం. ఇదేదో నేను ఒక్కరిలో మీరు ఒక్కరు చెప్తే అయ్యే పని కాదు. సామాజిక పరంగా మార్పులు వస్తుంది కాబట్టి దాన్ని ఏ విధంగా మనమే చేసినాం, మనం దాన్ని ఏ విధంగా ఈ భజన సోదరుడు చేసినప్పుడు ఒక విధమైనటువంటి ఆ మత సామరస్యం యొక్క మాధుర్యాన్ని స్వీకరించే తత్వం కావాలి ప్రతి మనిషికి. అరే ఇట్లా చేయాలి, ఈ విధంగా ఉండాలి అనే భావం కావాలని నా యొక్క కోరిక. మాపైన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా సామాన్య ఎలాంటి గొడవలు, ఎలాంటి కలహాలు, మత కలహాలు కూడా రావనే దాని విషయం గురించి చెప్పారు. చాలా చక్కగా. నెక్స్ట్ ఇంకా